సార్ ఎస్ఐ గారు చెప్పండి, ఇవాళ మంత్రి గారు చెప్పండి, మీరు తాడు పెట్టి ఉన్నారండి. తాడు పెట్టి ఇప్పుడు ఏం చేస్తారు? ముందు ప్రొటెక్షన్ కమలాపురం గాయరాజు గారు ధర్నా చేస్తానని అక్కడ చెప్పకుండా మీరు ఇంటికి వచ్చి అలా వెళ్ళిపోతుంది. నేను ఒక కాంగ్రెస్ పార్టీ ఏసీసీ మండల ప్రధాన కార్యదర్శిని, ఒక ఏసీసీ గాయరాజు ప్రధాన కార్యదర్శిని. మాకు లీస్ట్ ఇయ్యారు, మాకేం ఇయ్యారు, లోకల్ కలిపియలే, మా దగ్గర పోనీయలే. 50 ఓట్లు కావాలి, వాళ్ళకి చెయ్యాలి. మాకు ఏముండదు ఇక్కడ, ఒక తల్లి ఒక ఇల్లు కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ మాకు ఓటీపీ వచ్చింది సార్, ఇల్లు వచ్చిందని. ఓటీపీ వచ్చే మీకు రాలేదు బాబు, మా దగ్గర ఉన్నది ఆధారం. మైనార్టీకి లేదు, బీసీసీలకు లేదు, ఎస్సీసీలకు లేదు, ఎస్సీలకు లేదు. నచ్చినట్టు చేసుకున్నారు వాళ్ళు. మాదిగోళ్ళకు లేదు, తురుకోళ్ళకు లేదు, వడ్రోళ్ళకు లేదు, కమ్మరోళ్ళకు లేదు, కాపోళ్ళకి ఎవరికి లేదు ఇల్లు. ఎవరు 50 ఏళ్ళు ఇస్తే వానికి రాసిరు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు. మరి ఇక్కడ ఉన్న ప్రజల ఓట్లు ఎవరికి కావాలి? ప్రజాప్రతినిధి మంత్రి గారు, ఆమె కోసం మేము కష్టం 20 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాం మేము. మా దళితులకి కాకపోతే ఎవరికి ఇస్తుంది? ఒక ఇల్లుకు రాలే, ఒక దళితులకు రాలే, ఒక మైనార్టీకి రాలే, ఒక ఓసీకి రాలే, ఒక బీసీకి రాలే. కమలాపురం గ్రామంలో ఇందరమ్మ ఇళ్ళలో దళితులకు మోసం చేసి, దళితులకు బీసీలకు, ఓసీలకు, మైనార్టీలకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులు వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళు చేసుకొని ఇవాళ చేసిరు. ఇవాళ దళితులు అనేటోళ్ళకి రేపు స్థానిక ఎలక్షన్లు వస్తే మంత్రి ఎమ్మెల్యే గారు సీతక్క గారు మంత్రి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎస్సీ కాలనీకి వచ్చి ఇల్లు మొత్తం చూసి అన్నా మీకు ఇల్లు ఇస్తాం అని అని చెప్పిపోయారు. చెప్పిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత లోకల్ ఉన్న లీడర్లు వాళ్ళకు నచ్చిన వాళ్ళ పేర్లు ఇచ్చుకొని రాసుకుంటున్నారు. ఇక్కడ మా దళితులు, బీసీలో, మైనార్టీలో, ఓసీలో అందరం కలిసి ఇక్కడ సీతగారి మూల మా ఆవేదన తెలియజేయడం జరుగుతుందని పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు. దయచేసి మా ఆవేదన వాళ్ళందరూ కలిసి మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, పొంగినేటి శ్రీనివాసరావు మంత్రి గారి దృష్టికి మీరు తీసుకోవాలని కోరుకుంటూ జై భీమ్, జై సీతక్క.